ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, లలితా సహస్రనామాల్లో అని చూసుకున్నట్లయితే 76వ నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇందాక మనం ఎపిసోడ్లో విషంగుడు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విశుక్రుడు. అయితే ఈ విశుక్రుడు విషంగుడు ఇద్దరు కూడా బండాసురుడు యొక్క తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కనుక సైన్స్ బాగా తెలుసుంటే మన బాడీ లోపల ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఎలా అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేసేది, మన బాడీని కాపాడుతూ ఉంటుంది. అదంతా దేవతల యొక్క సేన అనుకోండి. మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా చేరింది అనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియా, అదొక ఇప్పుడు చూడండి మన వైరస్ వచ్చింది మనకి, కరోనా లాంటివి. అలాంటప్పుడు ఏమిటి, అది పర్టికులర్గా అలాంటిది ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఎలా సంహరించాలి, ఒకదాన్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయడం, ఇలా చాలా ఉంటుందండి లోపల. ఆ రకంగా ఏంటంటే ఈ యొక్క విషయంలో అమ్మవారి యొక్క దగ్గర ఉన్నటువంటి మంత్రినీ దేవత అంటే శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు ఇద్దరు ఉంటారు అమ్మవారి దగ్గర. ఆ ఇద్దరిలో మనం గత ఎపిసోడ్లో మంత్రినీ అమ్మవారు విషంగుణ్ణి సంహరించింది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే విశుక్రుణ్ణి వారాహి అమ్మవారు సంహరించింది. అంటే విశుక్రుడు అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు మనకి చూడండి ఒక్కోసారి శుక్ర సంబంధించినవి, అంటే విశుద్ధమైనటువంటి విపరీతమైన శుక్ర అంటే ఒక్కోసారి చూడండి రకరకాలుగా వెళ్ళిపోతుంది మన ఆలోచనలు. ఇవి చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది మన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో మనం చేయకూడదు చేసేస్తూ ఉంటాం. కానీ కొంతమందికి ఇది అధర్మం కదా, ధర్మం కాదు కదా, నేను ఇలా ఉండాలి కదా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీలో ఒక కంట్రోలింగ్ పవర్ పెరగాలి అంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందితాయే నమః అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఈ నామము ఇంకో దానికి కూడా పనిచేస్తుందండి. ఎవరైతే చూడండి, ఎవరైనా భూమిని ఎవరైనా సరే కబ్జా చేసుకొని ఉన్నారు, వీళ్ళు వెళ్తే వీళ్ళు అమాయకులు అని చెప్పి తెలిసి వాళ్ళు ఏవేవో చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకున్న ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే మరికొంతమందికి జన్మజాతకంలో శుక్రస్థితి పాడైపోతుంది. శుక్రుడు డెబిలిటేషన్లో ఉండి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇంట్లో పెంపకం ఎంత బాగున్నా కానీ పిల్లలు ఏమైపోతారంటే రకరకాల వ్యసనాలకు గురైపోవడము, రకరకాల అలవాట్లకు గురవడము. ఎందుకంటే శుక్రుడు బాగుంటేనేమో లగ్జరీ ఇస్తాడు, కానీ అదే శుక్రుడు పాడైతే రకరకాల వైపు వెళ్ళిపోయేలా చేస్తాడు. అలాంటి విషయాలకి ఈ నామం అంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందితాయే నమః. లేదా శుక్ర దశ వచ్చిందండి, పేరుకు శుక్రదశ, మా వాళ్ళందరూ శుక్రదశ అద్భుతం అమోహం అన్నారు, కానీ నాకు పని చేయట్లేదు, అంత ఇబ్బంది పడుతున్నాము, అప్పుడు ఈ నామం చేసుకోండి, విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందితాయే నమః. ఇంకా దశ రానుంది, ఈ నామం చేసుకుంటే కూడా మీకు శుక్రదశ బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆగ్నేయ దోషము అంటారు, అంటే ఇంట్లో కిచెన్ బాగా ఉంటుంది. ఆ కిచెన్కి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. కొంతమందికి బాగా పెరగడం కానీ బాగా తగ్గడం కానీ జరుగుతుంది వాస్తుపరంగా. అప్పుడు ఏమవుతుందంటే శుక్ర సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇంట్లో స్త్రీలకు మాటిమాటికి అనారోగ్యం రావడం కానీ, లేకపోతే ఇంట్లో స్త్రీల వల్ల ఏదైనా గొడవలు రావడం కానీ, ధనం వల్ల గొడవలు రావడం కానీ జరుగుతుంటుంది ఆగ్నేయం పాడవడం వల్ల. అలాంటప్పుడు మీరు విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందితాయే నమః అనే నామాన్ని కనుక ఒక్క అరగంట సేపు చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే నామం స్టార్ట్ చేస్తారు, ఒక 10 రోజులు చేసి అబ్బాయి పెద్ద ఫలితమే వచ్చినట్లేదే అనుకుంటారు, కానీ అది తప్పు. మీరు ఎవరైనా 10 రోజులు జిమ్కి వెళ్ళి కండలు వస్తాయని ఒకసారి ఆలోచించండి. ఒక 10 రోజులు ఏదైనా చేస్తే అయిపోతారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ బీటెక్ చదవాలి, 10 రోజులు చదువుతామా చెప్పండి? చదవలేంగా. ఒక కలెక్టర్ అవ్వాలి, 10 రోజులు పుస్తకం పెట్టుకుంటే అయిపోతామా చెప్పండి? అంటే ఏమిటి, మనం ఏది కూడా కొన్ని రోజులు చేసి అవ్వట్లేదు అనేటువంటిది ప్రాక్టికల్గా మన జీవితాల్లో ఎలా అయితే అవ్వవో, భగవత్ సంబంధించిన ఎనర్జీ మనకు ఫామ్ అవ్వాలంటే కూడా ఎక్కువ రోజులు చేయాలి, ఎక్కువసేపు చేయాలి. మనం చెప్తుంటాం పిల్లలకి, అరే నువ్వు రోజు ఇన్ని గంటలు నువ్వు కూర్చోవాల్సిందే పుస్తకం పట్టుకొని, అప్పుడే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అంటున్నావు. మరి ఇంతసేపు నేను ఖచ్చితంగా రోజు కూర్చుంటే నాకు అమ్మవారి అనుగ్రహం వస్తుందనేటువంటిది కూడా అంతే సత్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.